కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో భూముల ధర రికార్డు స్థాయిలో పలికింది. 1 ఎకరా 151 కోట్ల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ ప్లాట్ల వేలంలో ఒక్కో ఎకరం ధర ఏకంగా 100 కోట్ల మార్కును దాటేసింది. అత్యధికంగా ఒక ప్లాట్ ఏకంగా 151 కోట్ల రూపాయలకు పైగా పలికింది. ఈ రికార్డు ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని, భవిష్యత్తును స్పష్టం చేస్తున్నాయి. ఈ రికార్డు ధరలు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ మైలురాయి అని చెప్పవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కోకాపేటలో నిర్వహించినటువంటి భూముల వేలంలో భూములు రికార్డు ధరలో పలికాయి. ఏకంగా ఎకరాకు 151 కోట్లకు పైగా పలికింది నిన్న నిర్వహించిన ఈ వేలంలో. అయితే మొత్తంగా ఈ కోకాపేట దగ్గర ఉన్నటువంటి నియోపోలిస్ లేఅవుట్ దగ్గర ఉన్నటువంటి 15, 16 2 ప్లాట్లలో కూడా మొత్తం 9 ఎకరాలకు పైగా ఈ భూమిని ఈ వేలం నిర్వహించారు హెచ్ఎండి అధికారులు. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ 16 ప్లాట్ నెంబర్ 16 దగ్గర 4.4 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 15 దగ్గర 5 ఎకరాలు, మొత్తం కూడా 9 ఎకరాలను వేలం పాట నిర్వహించారు. మొత్తం ఈ వేలంలో మొత్తం ఒక్కో ఎకరానికి 150 కోట్లకు చొప్పున మొత్తం 9.6 ఎకరాల భూములు అయితే వేలం నిర్వహించారు. మొత్తం 15వ నెంబర్ దగ్గర ఉన్నటువంటి 4.3 ఎకరాల వేలంలో ఒక్కో ఎకరా 151 కోట్లు పలికింది. అదేవిధంగా 16వ నెంబర్ ప్లాట్ దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాలు ఒక్కో ఎకరానికి 147.5 కోట్ల రూపాయలు అయితే లభించింది. మొత్తంగా దీనికి సంబంధించి 2 ప్లాట్లకు సంబంధించి 9 ఎకరాల భూమికి సంబంధించి దాదాపు 1153 కోట్ల రూపాయల ఆదాయం అయితే జిహెచ్ఎంసీకి అదేవిధంగా హెచ్ఎండిఏ నిర్వహించింది. మొదట దాదాపు 99 కోట్ల రూపాయలతో మొదలైన ఈ వేలం 15 నెంబర్ ప్లాట్ దగ్గర ఉన్నటువంటి 4.3 ఎకరాల భూమికి సంబంధించి లక్ష్మీనారాయణ కంపెనీ దక్కించుకోగా, అదేవిధంగా ప్లాట్ నెంబర్ 16లో ఉన్నటువంటి 5.3 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ అయితే సొంతం చేసుకుంది. మొత్తం ఈ కోకాపేట దగ్గర ఉన్నటువంటి భూములు మాత్రం అత్యధిక ధరలు అయితే పడుతుంది. మనం గతంలో చూసుకుంటే రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి 7 ఎకరాల భూమికి సంబంధించి కూడా అక్కడ ఒక్కో ఎకరా 177 కోట్లకు పైగా పలికి అయితే రికార్డు అయితే సృష్టించింది. ఆ తర్వాత మనం 2017 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే మాత్రం రికార్డు స్థాయిలో మాత్రం దాదాపు 3 రేట్లు అయితే పెరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 2017లో కోకాపేట దగ్గర ఉన్నటువంటి ఒక్కో ఎకరం దాదాపు 44 కోట్ల వరకు ఉండేది. ఆ తర్వాత ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా డెవలప్మెంట్స్ పెరగడంతో ఐటీ కారిడార్కు అత్యంత దగ్గరగా ఉండడంతో పాటుగా ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కోకాపేట నియోపోలిస్ దగ్గర ఉన్నటువంటి హెచ్ఎండిఏ దాదాపు 300 కోట్ల రూపాయలతో ఒక లేఅవుట్ను అయితే సిద్ధం చేస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ అభివృద్ధి పనులు అయితే చేపడుతున్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఇక్కడ అత్యధికంగా భూముల ధరలు అయితే రికార్డు స్థాయిలో అయితే పలుకుతున్నాయి. ఒక్కో ఎకరానికి సంబంధించి 100 కోట్లకు పైగా పలికిన ఎకరం భూమి ఈసారి నిర్వహించిన ఈ వేలంలో మాత్రం దాదాపు 150 కోట్లను అయితే చేరుకుంది. అయితే అత్యంత తొందరలోనే ఇక్కడ భూముల మాత్రం దాదాపు ఎకరకు 200 కోట్లు పలికే అయితే అంచనాలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ డెవలప్మెంట్స్ మాత్రం అత్యంత వేగంగా అయితే ఇక్కడ అభివృద్ధి పంతం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ధరలు భూమికి పలకడానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా దాదాపు 500 కంపెనీలు ఏదైతే మొదట్లో ఐటీ అంటే హైటెక్ సిటీ మాదాపూర్, కొండాపూర్ వైపు అయితే ఆసక్తి చూపించేవారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అత్యంత దగ్గరగా ఉండడం ఈ కోకాపేట ప్రాంతం, అదేవిధంగా మణికొండ, నానక్రామ్గూడ ఈ ఏరియాలన్నీ కూడా ఎక్కువగా ఐటీకి దగ్గరగా ఉండడం, ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఐటీ కంపెనీలు దాదాపు ఎక్కువగా 500కు పైగా దేశ విదేశీ అదేవిధంగా కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అనేక కంపెనీలు ఇక్కడ నెలకొంటుండడంతో దాదాపు ఎక్కువగా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ అయితే ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్వహించినటువంటి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినటువంటి లేఅవుట్కి సంబంధించి కూడా దాదాపు 300 ఎకరాల్లో ఇక్కడ లేఅవుట్స్ తీసుకొస్తా ఉన్నారు. మొత్తంగా ఎక్కువ బహుళ అంతస్తుల భవనాలకు కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ ఏరియా అంతా కూడా ఓఆర్ఆర్కు అత్యంత దగ్గరగా ఉండడం, అదేవిధంగా దాదాపు 20 నిమిషాల్లోనే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడానికి సౌకర్యాలు ఉండడంతో పాటు మొత్తం అధునాతనమైన భవనాలు, అదేవిధంగా చక్కని రోడ్లు మొత్తం ఇక్కడ సంబంధించి మొత్తం వ్యవస్థను కూడా ఏకీకృతం చేయడంతో పాటు అత్యధికంగా భూముల ధర రికార్డు పలుకుతుందనే చెప్పుకోవచ్చు. గత 2 రోజుల పాటు నిర్వహించిన ఈ వేలంలో కూడా దాదాపు అక్టోబర్ 24న నిర్వహించిన వేలంలో కూడా 18వ ప్లాట్లోని ఎకరా భూమి 137.25 కోట్లకు పైగా పలికింది. అదేవిధంగా 4 రోజుల తర్వాత అయితే నిన్న నిర్వహించిన ఈ వేలంలో కూడా ప్లాట్ నెంబర్ 16 అదేవిధంగా 15 2 కూడా రికార్డు స్థాయిలో అయితే ఇక్కడ భూమిని అయితే వేలం నిర్వహించి, అదేవిధంగా డిసెంబర్ 3న కూడా మరో వేలం ఏర్పాటు చేసింది కూడా హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ అధునాతన కంపెనీలు రావడంతో పాటు ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే నియోపోలిస్ దగ్గర గతంలోనే ఇక్కడ హెచ్ఎండిఏ ఒక అభివృద్ధిని లేఅవుట్ని కూడా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఎక్కువగా అయితే భూములు మాత్రం రికార్డు స్థాయిలో అయితే పలుకుతా ఉన్నాయి. ఇక్కడ సంబంధించి కూడా దాదాపు ఇక్కడ భూములు పెరగడానికి సమస్య బహుళ అంతస్తులకు సంబంధించి నిర్మాణాలకు అయితే అనుమతి ఇచ్చారు. అదేవిధంగా తక్కువ స్థలంలో కూడా ఎక్కువ నిర్మాణాలు నిర్మించేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా దానికి అనుగుణంగా కూడా అనుమతులు ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా హైటెక్ సిటీ మొత్తం ఇలాంటి ప్రాంతాల్లో మొత్తం ఐటీ అదేవిధంగా వాణిజ్య కేంద్రాలకు సంబంధించి కూడా అత్యంత దగ్గరగా ఉండడంతో కూడా అదేవిధంగా ఈ నియోపోలిస్ లేఅవుట్ ఇక్కడ ఉంది. ఇక్కడ కొత్తగా మనకు ఓఆర్ఆర్కు సంబంధించిన ఒక కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓఆర్ఆర్కు అత్యంత దగ్గరగా దాదాపు 5-10 నిమిషాల్లోనే ఓఆర్ఆర్కు చేరుకోవచ్చు. అదేవిధంగా ఇది ఓఆర్ఆర్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి దాదాపు 20 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కు కూడా చేరుకునే నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ మంది కూడా ఇక్కడ
భూములు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మొత్తంగా హెచ్ఎండిఏ కూడా ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా మౌలిక వసతులతో కూడినటువంటి భూగర్భ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ కనెక్టివిటీ, అదేవిధంగా వాకింగ్, సైకిల్ ట్రాక్లతో ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా అత్యంత ఎక్కువగా వృద్ధి సాధించింది. మొత్తంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా అత్యంత డెవలపింగ్ ఏరియాగా కనిపిస్తున్న నేపథ్యంలోనే మనకు ఇక్కడ కూడా భూముల ధర పెరిగేందుకు సిద్ధమవుతుంది. ఇక్కడ సంబంధించి కూడా డిసెంబర్ 3న కూడా మరో 18-19 ఫ్లాట్లకు సంబంధించి కూడా వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం భూముల ధర అయితే రికార్డు స్థాయిలో అయితే పలికింది. మొత్తంగా చూసుకుంటే మనం మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎకరా భూమికి సంబంధించి కూడా 200 కోట్ల కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ వేలంపాటలో మాత్రం రికార్డు స్థాయి పలికిందనే చెప్పుకోవచ్చు. గతంలో మనం రాయదుర్గం దగ్గర 177 కోట్ల పలికింది. ముఖ్యంగా ఈ కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు గతంలో కూడా 100 కోట్లకు పైగా ఎకరం విలువ పలికింది. ఈ నేపథ్యంలోనే నిన్న నిర్వహించిన వేలంలో మాత్రం దాదాపు 155 కోట్ల పలికి అయితే రికార్డు సృష్టించనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వీరబాబుతో అరుణ్, హెచ్ఎం టీవీ, కోకాపేట నుంచి.